టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 రోజుల ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ ఏర్పడింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ ఆయన సుప్రీంకోర్టులో జనవరి 29న దాఖలు చేశారు రిట్ పిటిషన్ను. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల 10న విచారణ చేపట్టబోతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. కేటీఆర్తో పాటు మాజీ ఎంపీ వినోద్, దాసోజు శ్రవణ్ కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు. హస్తిన టూర్లో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై న్యాయవాదులతో చర్చించబోతున్నారు కేటీఆర్ అండ్ టీం. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికిపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29న రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణపై సుప్రీంకోర్టు విచారించింది. ఈ క్రమంలో ఈ 2 పిటిషన్స్ ను కలిపి ఈ నెల 10న విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఇక ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్, మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్పై జనవరి 31న విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై 4 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ తెలంగాణ స్పీకర్ తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీంకోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఇంకెంతకాలం ఎదురు చూస్తారని, మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ను అడిగి చెబుతానని లాయర్ రోహత్కి చెప్పడంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే ఈ నెల 10న కౌశిక్ రెడ్డి, ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్స్ ను కలిపి సుప్రీంకోర్టు విచారించబోతుంది.